మనం మాట్లాడుతున్నామంటే ఎవరో ఉన్నారు ఇక్కడ, లేకుండా అయితే లేరు. ఖచ్చితంగా నా మనసు చెప్తోంది, ఇక్కడ ఎవరో ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరో వ్యసనాలకు లోనైపోయిన వారు, వ్యసనాలకు బానిసలు అయిపోయిన వారు, వాళ్ళ వల్ల తల్లిదండ్రులు ఏడుస్తూ, వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబాలు బాధపడుతూ, దిక్కు తోచని స్థితిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉండి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు మనసులో, ఆ పైన కూర్చున్నారు వాళ్ళు ఓవర్కమ్ చేసేసారట, మేము ఎలా ఓవర్కమ్ చేయాలి, మా వల్ల కావట్లేదు. చాలామంది నోట వెంట వచ్చే మాట అదే, మా వల్ల కావట్లేదు అంటున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు మీరు వాళ్ళకి తప్పనిసరి చెప్పాలి. అంటే నిందించడం వల్ల మనిషి మారడు, మనం నిందించడానికి కూర్చోలేదు ఇక్కడ, రైట్? వాళ్ళని బాగు చేయాలి. ఎలా, హౌ టు ఓవర్కమ్ ద ఎడిక్షన్ అనే దాన్ని ఇప్పుడు మీ నోటి వెంట మాట్లాడితే ఫస్ట్ మీరు చెప్పండి. ఓకేనా? మేము ఏమనుకున్నామంటే వీళ్ళకి అవేర్నెస్ చేయడానికి కోసం పాటలు రాసి డ్రగ్ అడిక్ట్స్ని కూర్చోబెట్టి పాటలు పాడితే మారతారు అనుకున్నాం. మరి ప్రతి సినిమాలో ముందు ఒక అతను ముఖేష్ అంటే అలా అనుకుని మేము కొన్ని ప్రతి సినిమాకి ముందు వేస్తారు. ఆ ముఖేష్ కదా అతని పేరు, ఏం పేరు మీకు బాగా తెలుస్తుంది. ఆ ముఖేష్ చెప్తున్నాడు మీరు అన్నట్టు మేము పాటలు రాసాం. కాదన్నా, రాసి పాట కాదన్నా, డైరెక్ట్ లైవ్లో వస్తున్నాడన్నా, వాళ్ళ పిల్లలు భార్య అందరూ ఉంటారు అక్కడ, మొహం ఐసీయూలో ఉంటాడు, ఐసీయూలో ఉండి చెప్తాడు, నేను ఇవన్నీ తినడం వల్ల, అడిక్షన్స్కి లోన్ అవ్వడం వల్ల నా పరిస్థితి ఎట్లా అయిపోయింది, నా పేరు ముఖేష్, నేను చచ్చిపోతున్నానని చెప్తాడు. అండ్ అంత లైవ్ చూపిస్తేనే ఎవడో మానట్లేదు. అంటే గవర్నమెంట్ మాకు ఇచ్చిందన్న, మీరు ఇలా మానసిక పరంగా వాళ్ళకి అవేర్నెస్ కలగజేయాలి, గ్రామ చైతన్య సభలు పెట్టాలి, పెట్టి ఎలాగని సరే దానికి పాటలు రాసాం. అందులో మేము కూడా దానికి అవేర్నెస్, దానికి చాలా చక్కగా సారా సుక్కకి దండము, దాన్ని మింగితేనే యమగండము, సారా సుక్కకి దండము. అంటే మీరు టీచర్గా ఉన్నప్పుడు చేసింది. పండగొచ్చినాడు మందు, ఆటలో దండగొచ్చినాడు మందు, పండగొచ్చిన మందే, మనిషి పుట్టాడంటే మందు, మనిషి పుట్టాడంటే మందు, వాడు కాటిలోకి వెళితేను మరి కాస్త మందు, సారా సొక్కకి దండము. కొత్త సినిమా వస్తే మందు, మంచి కూర వండినాడు మందు, కొత్త సినిమా వస్తే మందు, మంచి కూర వండినాడు మందు, మనోడు నెగ్గితే మందు, మనోడు ఓడిపోయిన మందు, మనోడు నెగ్గితే మందు, వాడు ఓడితే బాధతో మరి కాస్త మందు, సారా సుక్కకి దండము. గుండెను కొస్తుంది మందు, మనిషిని బండగా చేస్తుంది మందు, మనిషిలో మంచిని మాటేసి కాటేసి, మనిషిలో మంచిని మాటేసి కాటేసి, కానోడిగా చేసి కాటిపాలు చేస్తుంది, సారా సుక్కకి దండ. ఇన్ని పాటలు పాడితే ఇలాగే చప్పట్లు కొట్టాడు కానీ ఒక్కడ మారలేదండి. దీన్ని బట్టి మాకు తెలిసింది ఏంటంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రాం అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. కనుక ఎన్ని పాటలు పాడినా, ఎన్ని డప్పులు కొట్టినా, దానికి సంబంధించిన కథా వచనాలు చెప్పినా, బుర్రకథలు కూడా వేసి వాళ్ళకి అవేర్నెస్ కలగజేసినా మార్చలేకపోయాం. ఒకటి రెమెడీ ఉందన్నమాట. అదేంటంటే దేవుణ్ణి నమ్మితే, నువ్వు చాలామంది మేము మారాక నమ్ముతామంట, ఆడి బతుకులో మానలేడు, వాళ్ళు మానడానికి కోసం ట్రై. ఒక చెల్లి చెప్పింది, అన్నయ్య మీ బావగారు 1వ తారీఖున నిర్ణయం తీసుకున్నాడు, ఇక తాగనన్నాడు, నా మీద ఒట్టేసి చెప్పాడు అందే. నేను అన్నాను తాగుపోతాడు అసలు నమ్మకూడదమ్మా అన్నాను. అయినా సరే లేదన్నయ్య నిజమేనా నా మీద ఒట్టు అందే. సరే ఆమె ఇచ్చిన లడ్డు తీసుకున్నాను, సంతోషంతో ఇచ్చింది. 2వ రోజు అన్నాడంట, ఈ ఒట్టుని ఎలా వెనక్కి తీసుకోవాలి, మీ పాలస నాన్నగారిని అడిగిరా అన్నాడంటే ఆడికి మళ్ళీ మొదలైందని అర్థం. 3వ రోజున అక్కడ వరకు వెళ్ళటం, వెనక రావటం. 4వ రోజున గిలగిల కొట్టేసుకుని సొరసొరలు అడిపోతుంది నోరు అన్నాడంట. 5వ రోజున వెళ్ళి అన్ని రోజులు కలిపి తాగేసాడంట. ఎందుకు తాగావు నా మీద ఒట్టేసావు అంటే వాడు చెప్పాడంట, ఏమనంటే నువ్వు దేవుని నమ్మేవుగా, నేను నమ్మలేదుగా, నా ఒట్టు నీ మీద పనిచేయదు, అందుకోసం తాగాను అన్నాడు. అంచేత ఈ డ్రగ్ అడిక్టెడ్ అందరూ కూడా ఏదో ఒక వంకతో దానికి అలవాటు పడిపోయి ఉంటారన్న. అందుచేత దేవుణ్ణి నమ్మితే ఏం జరుగుతుందంటే దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏం జరుగుద్ది? తిమోతి 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంటుంది, ఏమనంటే దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చనే కానీ కలిగిన ఆత్మను దేవుడు మనకే. స్క్రీన్ మీద రెఫరెన్స్ ప్లే చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఎవడైనా కనుక దేవుని యొక్క చిత్తాన్ని అలా నెరవేర్చడానికి దేవుని నమ్మి ఆయన రక్తంతో కడగబడి ఆయన ఆత్మను కలిగి ఉన్నాడు అనుకోండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, ఆత్మానుసారముగా నడుచుకునేవాడు శరీరేచ్ఛను నెరవేర్చాడు. అంటే శరీరేచ్ఛను నెరవేర్చడానికి ఆడి శరీరం పనిచేయదు, ఆత్మ ద్వారా అధీనంలో ఉంటుంది అనమాట. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో కూడా శరీరానుసారులు శరీర విషయంలో మీద మనసు ఉంటారు, మనం ఆత్మానుసారమయ్యాం కనుక ఆత్మ విషయం మీద మనసు. దాన్ని వీళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పండి. అంటే ఏమనంటే మారాక నమ్ముతానంటాడు కొంత. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా. గతంలో చాలామంది ఇక్కడ కూడా బాప్తిస్మం తీసుకోలేని వాళ్ళు చేతులు ఎత్తండి ఇప్పటి వరకు ప్లీజ్. ఇప్పుడు చేయి చూపిస్తారా? తెలిసి కూడా తీసుకోలేదన్నవాడు, ఏం పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. చూసారు ఎంతమంది ఉన్నారు అక్కడక్కడ మీకు అలా కనబడుతున్నారు. సో వీళ్ళ రీజన్ ఏం చెప్తారంటే చాలామంది మారిన తర్వాత నేను మానాల్సిన కొన్ని ఉన్నాయి, నేను మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, నేను మారాల్సిన కొన్ని ఉన్నాయి, అవి సెట్ చేసుకున్నాక అప్పుడు దేవుళ్ళలోకి వస్తా అంటారు. చాలామందిని చూసా. నాకు అప్పుడు నేను వీళ్ళకి ఎలా ఏ ఎగ్జాంపుల్ చెప్తే అర్థం చేసుకుంటారని చెప్పేసి ఒకరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్పా. అదేమంటే రోడ్డు మీద నీకు యాక్సిడెంట్ అయింది,
నెక్స్ట్ మినిట్లో 108 వస్తుంది, అంబులెన్స్ వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇలా పడుకున్నాడు, ఇప్పుడు రాను భయ్యా కొంచెం సెట్ చేసుకుని ఆరోగ్యం కుదుటపడ్డాక, అప్పుడు వస్తానంటాడా? ఈ యాక్సిడెంట్కి సంబంధించిన గాయాలు తగ్గిపోయి నాకు ఎముకలన్నీ సెట్ అయిపోయి రక్తం కట్టుపడ్డ తర్వాత అప్పుడు వస్తాను భయ్యా నువ్వు వెళ్ళిపో అంటే ఎట్టుంటుందో, సత్యవాక్యం విన్న తర్వాత పాపి రక్షణను నిరాకరించడం కూడా అలాంటిదే. అబ్సల్యూట్లీ Yes. 100%. ఇది ఆజ్ఞ. యా ఆజ్ఞ. ఇప్పుడు నేను ఏమంటానంటే దీన్ని ఇంత సింపుల్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇలా చెప్పకపోతే మనం కొంచెం దృఢమైన పదాలు గాఢమైన పదాలు వాడుతుంటే ఏదో ఆత్మీయంగా ఏదో చెప్పుకున్నారు అన్న వేలో వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా వాడుకగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా. ఇప్పుడు రక్షణ అంటే ఏంటి? హాస్పిటల్లో జాయిన్ అవ్వడం. కరెక్ట్. ఉదాహరణకి అవునవును. హాస్పిటల్లో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు అనే డాక్టర్ ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు అనే వైద్యుడు లోపలికి వెళ్ళిన రోగికి ట్రీట్మెంట్ మొదలెడతాడు. ఆమేన్. ఆ రాజా అనే రోగికి ట్రీట్మెంట్ చేయడానికి పరిశుద్ధాత్ముడికి 4 years పట్టింది, రైట్? Absolutely. Yes, 4 years పట్టింది. అంటే ఆయన జాయిన్ అయిపోయాడు, సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయాక ఈయన్ని సెట్ చేయడానికి పరిశుద్ధాత్ముడికి 4 years పట్టింది. ఆఫ్టర్ 4 years రాజా అనే ఆయన చెక్కబడ్డాడు, ఒక శిల్పం లాగా, ఒక శిల్పం అయినట్టుగా చెక్కబడ్డాడు.